సో అంటే 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్, 36,000 కోట్ల విలువైనటువంటి ముడి సరుకు ఆ డ్రగ్స్ తయారు కావడానికి. అంటే అటు ఇటుగా చూసుకుంటే ఒక 50,000 కోట్లు. అంటే స్టేట్ బడ్జెట్లో ఒక 30-40%, 2 లక్షల కోట్లు బడ్జెట్ అనుకున్నాం మనము, ఓ 30-40% నీకు స్టేట్ బడ్జెట్లో ఉన్న డ్రగ్స్, అంత విలువైనటువంటి డ్రగ్స్ హైదరాబాద్లో షర్లపల్లి దగ్గర దొరకడం అంటే దీని వెనకాల ఎవరున్నట్టు, అసలు ఏమైనట్టు. ఎన్నింటికంటే ముఖ్యంగా ఇంకొకటి, నేను దొరికి కూడా ఈ వార్తలు వచ్చి కూడా ఒక 4-5 రోజులు 3-4 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఏదో 1-2 పత్రికలు మీలాంటి వాళ్ళు ఆడేనో ఒకరో ఇద్దరు మాట్లాడుతారు, ప్రధానంగా మీరే మాట్లాడుతారు, ఎవరు మాట్లాడతారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు దాని మీద. ఎందుకు మీడియా ఎందుకు దీన్ని ఫోకస్ చేస్తలేదు, ఎందుకు దీని గురించి మాట్లాడతలేదు, అసలు ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడానికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్? అయితే ముఖ్యంగా నేను కొంచెం మహారాష్ట్ర న్యూస్ ఫాలో అయిన ఈ విషయంలో, ఎందుకంటే అక్కడ వాళ్ళు మక్కి దింపుతారు, వాళ్ళ పోలీసులు చేసింది కాబట్టి నేను ఆ న్యూస్ ఫాలో అయినా. వినాయక నిమజ్జనం జరుగుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు తెలంగాణ పోలీసులు కూడా నమ్మలే, ఇది ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ చేసింది. ఇది వాళ్ళకు అక్కడ ఒక బంగ్లాదేశ్ మహిళ ఆల్రెడీ దందాల, ఇది 7వ తారీఖు, 6 తారీఖు నాడు జరిగింది, 7 తారీఖు నాడు పేపర్లో వచ్చినాయి. నేను జరుగుతుంటేనే, ఆపరేషన్ జరుగుతుంటేనే నేను ఫాలో అయినా. అది నిమజ్జనం 7వ తారీఖే కదా అయింది, 7వ తారీఖే. అయితే 6వ తారీఖు శనివారం, శనివారమే అయింది, శనివారమే వచ్చింది. నేను అప్పుడే ఇమ్మీడియట్గా అదే రోజు లైవ్ పెట్టిన అవుతుంటేనే. అయితే బంగ్లాదేశ్ మహిళ ఒక ఆమె ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి చిక్కింది. ఆమెను పట్టుకున్న తర్వాత ఆమెను దాదాపు ఒక 1-2 నెలలకి ఆమె గ్రిప్లో పెట్టుకుంటారు, ఎక్కడ తయారవుతుంది ఏంటిది అంటే ఇట్లా హైదరాబాద్లో చెర్లపల్లి సో ప్లేస్లో మొత్తం చెప్పినాక ఏదో ఒక తీరుగా ఒక కూలీని, ఒక కానిస్టేబుల్ని అక్కడికి పంపి అలా మొత్తం విషయాలన్నీ సేకరించిన తర్వాత వీళ్ళు మొత్తం ఫుల్ మెటీరియల్ రెడీ అయ్యేదాకున్నారు అక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ముడి సరుకు 32,000 లీటర్ల ద్రవ పదార్థం, అంటే దాని రా మెటీరియల్, తయారైన మెటీరియల్ 12,000 కోట్ల విలువైన మందు ఆల్రెడీ తయారైంది. ఇందులో మోలీ అని, ఎక్స్టసీ అని, ఇంకొకటి మొత్తం 3 రకాల డ్రగ్స్, 3 విలువలు, 3 రేట్ల 3 రకాల డ్రగ్స్ ఉత్పత్తి అయినాయి. ఇక దాన్ని నిమజ్జనం రోజు బిజీగా ఉంటారు కదంతా, ఆ రోజు రాష్ట్రం దాటిచ్చే ఆలోచనలో ఆ రోజు ఉండేవి ఈ తయారు చేసేటోళ్ళు ముఠ. సేమ్ అదే రోజు వాళ్ళ రోజు తయారవుతుందని అందులో పనిచేస్తుండ్రు ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ రక్కి ఉన్నారు, వాళ్ళు వచ్చి దాని మన అక్కడ అటాక్ చేసి పట్టుకుంటారు. ఇవాళ గుజరాత్ పాకిస్తాన్కి వెళ్ళి లేకుంటే బంగ్లాదేశ్కి వెళ్ళి వేరే దగ్గర డ్రగ్స్ తయారై మన దగ్గర ఆ షిప్పింగ్ హార్బర్ దగ్గర దిగుతుంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఆ రోజు దొరికింది. ఏది గుజరాత్లో దొరికితే పెద్ద న్యూస్ అయింది. దీని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడినరు, ఆపోజిషన్ లీడర్లు అందరూ మాట్లాడినరు, సమాజ్వాదీ పార్టీ మాట్లాడినరు, ఆప్ మాట్లాడినరు, ఈరోజు ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పెద్దలు మొత్తం మాట్లాడినరు. ఇవాళ తెలంగాణలో దొరికింది, చెల్లపల్లిలో దొరికింది కెమికల్ ఫ్యాక్టరీ మాటన దాని పేరు ముందు పెట్టి వెనుక ఇంత పెద్ద, అంటే దేశం మొత్తం సరఫరా ఈరోజు దేశం అంతా 23 రాష్ట్రాలకు సరఫరా చేయడానికి సరిపడేంత డ్రగ్స్ తయారైంది అక్కడ. చిన్న న్యూస్ కాదు అది, చిన్న న్యూస్ అసలు కానే కాదు, చాలా పెద్ద న్యూస్ ఇది, చాలా పెద్ద న్యూస్. ఇప్పటిదాకా ప్రభుత్వం నుండి ఒకళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతలేరు, ఒక్కళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తలేరు. మీకు డ్రగ్స్ పైన ఒక సిపి దీని మీద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఎవరు? డిసెంబర్లో 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ ఆ టైంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిపి అయినాక ఫస్ట్ ప్రెస్ మీట్ అయిందే. ఏంటంటే డ్రగ్స్ ముఠా మొత్తం డ్రగ్స్ బంద్ చేయాలి, సినిమా యాక్టర్లు మొత్తం సెలబ్రిటీ ఇవన్నీ ఇక్కడ వ్యాపారస్తులు అందరూ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి అని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. దాని తర్వాత ప్రభుత్వంకి వెళ్ళి ఎవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలే. ఈ 6 నెలలు ఆయన అరికట్టిండు. ఆయన ట్రాన్స్ఫర్ వెనుక అసలు కారణం ఏం చూపించాలి, ట్రాన్స్ఫరే అయిపోయాడు. ఈ డ్రగ్స్ గురించి మాట్లాడిన వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఇంత పెద్ద డ్రగ్స్ డంప్ దొరికితే ఈరోజు ప్రభుత్వం ఎవరు స్పందించకపోవడం, మేము సహకరించినామని చెప్పుకోకపోవడం,
మా పాత్ర కూడా చెప్పుకోకపోవడం, ఈ నిన్న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు ఇవన్నీ అనేకమైన అనుమానాలకు దాడి చేస్తుంది. కేటీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చినట్టు, నేను 6వ తారీఖు మధ్యాహ్నం 5 గంటలకు నేను లైవ్ పెట్టిన చూడంగానే. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర మీడియా మొత్తం సంచులు మోసుడు, బ్యాగులు మోసుడు, దుకాణాలు మోసుడు అన్నీ మొత్తం బ్రోకర్ ఛానళ్ళు తయారైనాయి. జనానికి తెలవాలనే ఉద్దేశంతో మేము చేసినాం. అప్పుడు నేను కేటీఆర్ గారు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, ఆపోజిషన్ లీడర్ స్పందించాలి. ఎందుకంటే ఈరోజు బీజేపీ కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నది. అచ్చా బీజేపీ క్లెయిమ్ చేసుకోవాలా, మా పోలీసు వాళ్ళు వచ్చిన మా రాష్ట్రం మా అధికారంలో ఉన్నాం, మా గవర్నమెంట్ ఉందని వచ్చి మరి ఇక్కడ మన బుడ్డ లీడర్ ఉండు కదా, ఇక్కడ బుడ్డ హోంమంత్రి ఆయన లేచి మాట్లాడలేదు కదా, ఆయన ఎవరు క్లెయిమ్ చేసుకుంటలేరు. మీరు బండి సంజయ్ ఆయన కూడా తెరుస్తలేరు, వీళ్ళు తెరుస్తలేరు అని కేటీఆర్ గారు అడిగారు. మరి మీకు రేవంత్ రెడ్డి గారు మీకేమైనా వాటా ఉందా అనే ప్రశ్నకు దీని వెనుక నేను చెప్తున్న ఫ్రేమ్, శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చుడు, 6 నెలల ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధానమైన కారణం ఏం చూపించకపోడు, తీసుకుపోయి లూప్ లైన్ లేసుడు, ఇవన్నీ ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద డంప్ దొరుకుడు. డంప్ కాదు, అది తయారీ కేంద్రమే, ప్రొడక్షన్ తయారవుతుంది. ఈరోజు బీహార్ను, జార్ఖండ్ను, యూపీని అలా తుపాకులు తయారైతే, పంజాబ్ను ఇవాళ వాళ్ళందరినీ తలదన్నిపోయింది ఇవాళ తెలంగాణ. ఇంకా ఇలా బహుళ జాతి కంపెనీలు పెట్టడానికి వీళ్ళ స్థలం అవసరం లేదు, ఇంత పెద్ద ఉత్పత్తి ఏ అవసరం లేదు, రగిచెర్ల భూములు కూడా అవసరం లేవు వీళ్ళకు. బాధాప్త చెర్లపల్లిలో తీసుకుపోయి ఈరోజు పెట్టేసి ఈరోజు ఇంత పెద్ద మెటీరియల్ తయారైంది. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు మేధావులు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు, ఈ సబ్జెక్ట్ ఎవరు ఎందుకు తీసుకుంటలేరు, ఏ ప్రైమ్ మీడియాలో ఎందుకు చర్చ జరుగుతలేదు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా దీని చర్చ లేదు, ఒక వార్త చదివింది వదిలేసినారు. కానీ ఇది ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ పైన దీని మీద ఎందుకు అసలు తత్సరం చేస్తుండ్రు, దీని మీద అసలు ఎందుకు ఉక్కుపాదం వేసే ప్రయత్నం చేస్తలేరు. ఇలా డ్రగ్స్ నడుస్తలేవంటారా, తెలంగాణలో డ్రగ్స్ కనబడతలేవంటారా? ఇలా పల్లెటూరులో పోయిన బెల్ట్ షాపుల కంటే ఎక్కువ ఈరోజు గాంజా, ఈ డ్రగ్స్ జిల్లాలకు గ్రామాల స్థాయికి వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోయినాయి, ఎట్లా దొరుకుతున్నాయి అంటే మన దగ్గరనే తయారవుతున్నాయి.